ఏపీలో ప్రకృతి వైపరీత్యాలతో తలెత్తుతున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ కూటమి సర్కారు ముందుకు సాగుతుంది. విజయవాడలో వరద సహాయక చర్యలను అందరూ ప్రశంసిస్తున్నారు. విపక్ష వైసీపీ మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై విమర్శలతో కాలం వెల్లదిస్తుంది. వరద సాయానికి రూపాయి విరాళం ప్రకటించిన వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లడానికి మాత్రం ముందుంటున్నారు. పసలేదని విమర్శలు, ఆరోపణలు చేస్తూ నవ్వుల పాలవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ వాసుల సొమ్ము తీసుకుంటున్నానని గుర్తించుకొని బాధ్యతగా పనిచేయడానికి మంత్రిగా సంపూర్ణ జీతం తీసుకుంటానని వెల్లడించారు. అంతకు 1000 రెట్లు వెనక్కి ఇస్తానని కూడా ప్రకటించారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి, మా నాన్న ప్రభుత్వం జీతం తీసుకునేవాడు. రుణపడం ఉందంటే నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకుని సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యేగా. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. నీకు డబ్బులు ఇచ్చావరా మా ట్యాక్స్ పెయిడ్ మనీతోటి, నువ్వు ఎందుకు పని చేయట్లేదు అని ప్రజలకు హక్కు ఉండాలటడానికి కోసం నేను డబ్బులు తీసుకుంటాను. ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటాను. చాలా కాలం అనుకున్నాను, ఎప్పుడైనా భవిష్యత్తులో ఎప్పుడు ఎమ్మెల్యే అయితే తీసుకుంటానా లేదా అని అనుకున్నాను. నాకు రూపాయి జీతం తీసుకుంటానని అలా కాకుండా నేను సంపూర్ణ జీతం తీసుకున్నాను. కానీ ఇవ్వడం కూడా దానికి కొన్ని 1000 ఇచ్చేస్తాను బయటికి, అది వేరే విషయం. అప్పుడే ఆయన మరో విషయం కూడా స్పష్టం చేశారు. తన క్యాంపు కార్యాలయాల ఫర్నిచర్ కోసం ప్రభుత్వ నిధులు వినియోగించనని ప్రకటించారు. అవసరమైతే సొంత డబ్బులతో కొనుక్కుంటానని స్పష్టం చేశారు. ప్రస్తుతం వరదలు, భారీ వర్షాల ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతోంది. ప్రభుత్వ యంత్రాంగమంతా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైంది. అయితే వైసీపీ మాత్రం ఒక జీవో కాపీ పట్టుకొని పవన్ ని టార్గెట్ చేయాలని చూస్తూ విమర్శల పాలవుతోంది. మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి చాటుగా బిల్లులు పెడుతున్నారని పవన్ ను విమర్శిస్తూ సోషల్ మీడియా వేదికగా వైసీపీ ట్వీట్ చేసింది. పవన్ గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ కు 82,14,000 ఖర్చు చేయబోతున్న కూటమి ప్రభుత్వమని ఎక్స్ లో పోస్టు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఈ ఏడాది జూలై 1 నుంచి వచ్చే ఏడాది మార్చి నెలాఖరు మధ్య పారిశుద్ధ్య, సెక్యూరిటీ కార్మికుల నిర్వహణ కోసం ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాష్ట్ర సచివాలయంలో ఆయనకు ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు పనులు కొంత ఆలస్యంగా పూర్తయ్యాయి. ఈలోగా పవన్ విజయవాడలోని క్యాంపు కార్యాలయంలోనే బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వరుసగా 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో అధికారిక విధుల్లో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత పవన్ ఎక్కువగా మంగళగిరిలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలోనే సమీక్షలు నిర్వహించారు. డిప్యూటీ సీఎంగా పవన్ బాధ్యతలు చేపట్టిన 3 నెలల కాలంలో పవన్ కేవలం 3 రోజుల పాటు క్యాంపు కార్యాలయంలో ఉన్నారని, అయితే 9 నెలలకు ప్రభుత్వం 82,14,471 రూపాయలను మంజూరు చేయడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పారిశుద్ధ పనులకే ఇంత భారీ మొత్తం కేటాయించడం ఏంటని విమర్శలు గుప్పిస్తోంది. అయితే గెస్ట్ హౌస్, క్యాంప్ ఆఫీస్ నిర్వహణకు 82,14,000 మంజూరు చేసినప్పటికీ అది కేవలం పారిశుద్ధ సిబ్బంది, అటెండర్లు, సెక్యూరిటీ సిబ్బంది కోసం విడుదల చేసిన నిధులని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన ఆఫీస్కి 1 రూపాయి కూడా వద్దని గతంలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు పవన్ గుర్తు చేశారు. దీంతో వైసీపీ విమర్శలకు పవన్ గట్టి కౌంటర్ ఇచ్చినట్టు అయ్యిందని జనసేన నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ భారీ విరాళాన్ని ప్రకటించి మొత్తం పొలిటీషియన్లకే ఆదర్శంగా నిలిచారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వరద ప్రభావంతో దెబ్బతిన్న ఏపీలోనే 400 పంచాయతీలకు ఒక్కోదానికి ₹1,00,000 చొప్పున 4 కోట్ల సొంత నిధులను విరాళంగా ప్రకటించారు. ఆ సొమ్మును నేరుగా ఆయా పంచాయతీల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని పవన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చెవితి నాడు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1 కోటి ఉప ముఖ్యమంత్రి అందజేశారు.
వైసీపీ నేతలు కానీ ఆ పార్టీ తరపున కానీ ఇంతవరకు వరద సాయం రూపాయి కూడా ప్రకటించలేదు. అలాంటిది జీతం విషయం చెప్పినప్పుడు తీసుకున్న దానికి 1000 రెట్లు ప్రజలకు తిరిగిస్తానని ప్రకటించారు పవన్. అది చేసి చూపిస్తున్నారు. ఆయన చిత్తశుద్ధిని ప్రశంసించడం పోయి లేనిపోని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతల తీరు తీవ్ర విమర్శల పాలవుతుంది. For more videos like this, subscribe Big TV channel.